హాయ్ ఎవ్రీవన్, మన మిస్సమ్మలో ఇప్పుడు ఇయర్ ఎండ్ అండ్ ఫెస్టివ్ పొంగల్ సేల్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఆ సందర్భంగా బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ మీద అప్ టు 50% ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్ కాంజీవరం బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా అన్ఇమాజినబుల్ అండ్ అన్కంపేరబుల్ ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి. సో మేక్ మిస్సమ్మ your shopping partner for all your celebrations. Have a nice, wonderful, happy shopping. ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్సమ్మ. దిస్ ఇస్ దిలీప్. నేను వీడియో చేసి చాలా రోజులు అయింది కదా. నా వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నేను తెలియదు, కానీ అలేకేది నన్ను తొక్కేస్తుంది, అది మ్యాటర్. అదేం కాదులే, కానీ నేను లేను యాక్చువల్గా సిటీలో. కొంచెం పర్చేజ్లో వాటిలో వీటిలో తిరుగుతున్నాను. కొత్త స్టాక్ కావాలి కదా, స్టాక్ ఫాస్ట్గా అయిపోతుంది మన దగ్గర. అందుకని సో ఈ పర్చేజుల్లో కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్ ఇట్లా ఉండడం వల్ల నేను ఉండట్లా, వీడియోలు చేయలేకపోతున్నా అంతే. ఎనీవేస్ అదేకే చేస్తేనే బాగుంటాయి నాకన్నా కూడా. సరే వాట్ ఎవర్, ఈ సోదంతా పక్కన పెడితే ఇక ఈ వీడియోలో నేను వచ్చి మష్రూ సిల్క్, తర్వాత క్రష్డ్ టిష్యూ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మష్రూ సిల్క్ కూడా నేను ఇంతకుముందు ఎప్పుడో వీడియోలో కూడా చెప్పా, మష్రూ సిల్క్ సూపర్ హిట్ అయింది. తర్వాత దాని ఫ్యాబ్రిక్ ఆ ఫీల్ మాత్రం అంత బాగుందని చెప్పాను. ఇప్పుడు మష్రూ సిల్క్లో మిస్సమ్మలో కనీసం ఒక 30-40 డిజైన్స్ వచ్చినాయి. టూ ట్రెమెండస్ డిజైన్స్ అనమాట, చాలా బాగున్నాయి, చాలా లేటెస్ట్. మ్యాంగో ఎలా సూపర్ హిట్ అయిందో అలానే ఈ మష్రూ సిల్క్, తర్వాత క్రష్డ్ టిష్యూ చెప్తా, తర్వాత చందేరి, తర్వాత మహేశ్వరి సిల్క్. ఈ 4 ఐటమ్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఇక స్టార్ట్ చేద్దామా. ఇక మిస్సమ్మలో అయితే మీకు ఇప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక అందరికి తెలిసిందే, మళ్ళీ ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తున్నా. మంచి ఆఫర్స్ ఉన్నాయి. కంచిపట్టు శారీ మీద కానీ, మష్రూ సిల్క్ వాటి మీద కానీ, లేదంటే బెనారస్ శారీస్ మీద కానీ, చాలా అన్నీ ఆల్మోస్ట్ ఒక మంగళగిరి ఇట్లాంటి తప్ప ఆల్మోస్ట్ అన్నిటి మీద కూడా అప్ టు 50% ఆఫ్ ఉంది. సో కంపల్సరీగా యూజ్ చేసుకోండి. కంప్లీట్ హోల్సేల్ రేట్స్ కాబట్టి అసలు ది జెన్యూన్ నెంబర్ 1 ట్రస్టెడ్ షాప్ స్టోర్ మిస్సమ్మ, అంతవరకు నేను చెప్పగలను. సో తర్వాత వచ్చి ఇంకేదో చెప్దాం అనుకున్నా, అసలు అది మర్చిపోయి ఇంకేదేదో చెప్తాను నేను యాక్చువల్గా. ఏంటబ్బా, సరే ఎప్పుడో గుర్తొచ్చిందిలే, అప్పుడు చెప్తాను. శారీ స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోతా, చెప్పేస్తా ఇప్పుడు పాయింట్. స్టోర్ వచ్చి మొన్నటిదాకా మనకి 8 PM వరకు ఉండేది, నైట్ మార్నింగ్ 9:30 నుంచి 8 వరకు ఉండేది. ఇప్పుడు ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేసాం. కస్టమర్స్ అందరు అంటే చాలామంది పాపం దూరం నుంచి వస్తున్నారు. 8 క్లోజ్ చేసేస్తే మేము మిస్ అవుతున్నామండి, రాలేకపోతున్నాం, లేదంటే జస్ట్ అట్లాగా ఒక 8కి మీ దగ్గరికి వస్తున్నాం, మీరేమో క్లోజ్ అంటున్నారు, ఇట్లా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ మేము అలా మైండ్లో పెట్టుకొని కొంచెం ఆలోచించి 9 వరకు ఎక్స్టెండ్ చేసి, ఆలోచించడం ఏముందలే, యాక్చువల్గా మా స్టాఫ్ని కన్విన్స్ చేయాలి కదా. సో అది మా ఎంప్లాయీస్ని కన్విన్స్ చేసి కొంతమందిని అయితే ఉంచాము. సో 9 వరకు స్టోర్ ఉంటుంది. సో కంగారేం లేకుండా కొంచెం అంటే భారం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం 9 వరకు ఉండిద్ది అనేది మైండ్లో పెట్టుకొని దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని రండి. 9 అంటే 9కి వచ్చి కూర్చోమాకండి, 8 కల్లా రండి. అప్పుడు మీకు ఒక 1 అవర్ టైం దొరికిద్ది కాబట్టి షాప్ చేసుకోవచ్చు. సో ఓకే, ఫస్ట్ శారీ వచ్చి మష్రూ సిల్క్ అండి. మష్రూ సిల్క్ ఇది చాలా అంటే చాలా లేటెస్ట్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి. ఇక్కడ ఇంత సాఫ్ట్, ఇట్లాగా మొత్తం క్రష్ కూడా పెద్దగా అవ్వట్లేదు, నలగట్లేదు కాబట్టి చాలా ఇదిగోండి, అర్థమవుతుందేమో. సో ఇంత సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్, ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా, ఇలా సాఫ్ట్ ఫ్లోయి ఉంటుంది. యూసేజ్ వచ్చి జస్ట్ నార్మల్ వాష్, డ్రై వాష్లో ఏం అవసరంలా నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ఇంట్లో మీరు షాంపూ వాష్ అవి ఉంటాయి కదా, అట్లా చేసుకోవచ్చు. ఇదండి డ్రై వాష్. సారీ, మష్రూ సిల్క్లో బుటా స్టైల్ ఇచ్చారు, మీనాకారి డిజైన్ ఇచ్చారు. ఈ మీనాకారి డిజైన్ అని చూసారా, ఇప్పుడు ఈ బార్డర్లో చూసారు మల్టీ కలర్ వచ్చింది కదా, ఈ థ్రెడ్, ఈ గ్రీను, ఎల్లో, రెడ్, ఇలా వస్తే దాన్ని మీనాకారి డిజైన్ అంటారు. మీనాకారి వస్తే ఏమైందంటే శారీ కాస్టింగ్ ఆల్మోస్ట్ మీకు ఒక 1000 రూపీస్, అంటే ఆ శారీ బడ్జెట్ బట్టి అనమాట. ఈ శారీకి 1000 రూపీస్ పెరిగిపోతుంది. ఏది ఈ మీనాకారి యూస్ చేయకపోతే 1000 రూపీస్ తగ్గిపోద్ది. కానీ దాని అవుట్లుక్, దాని ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని కొన్ని శారీస్కి తప్పనిసరిగా ఇస్తారు. కొన్ని డిజైన్స్లో ఏంటంటే మీనాకారి ఇచ్చినా బాగోదు కాబట్టి దాంట్లో ఇవ్వరు. అది ఇట్ డిపెండ్స్ ఆన్ డిజైనర్, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏది బాగుంటుంది ఏంటి అనేది. కొన్ని ఫ్లాప్ అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి, అది మామూలే. ఇక ఇది హిట్ ఫ్లాప్ అని గుర్తొచ్చింది. ఇంతకు సలార్ సినిమా చూశారు అందరూ?
నేనైతే చూడలే ఇంకా. ఇప్పుడు సలార్ రిలీజ్ అయింది, ఇప్పుడు దాకా నేను చూడలేదు. చూసారా, కుదట్ల సినిమా పిచ్చి నాకు యాక్చువల్గా, కానీ సినిమా చూడటం కుదట్ల. సలార్ కూడా చూడలే భయ్య, అంత వర్క్ ఉంటుంది నాకు, వాసిపోతుంది. బట్ చూడాలి సినిమా ఎలా ఉందో ఏంటో. ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇది శారీ కింద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది. తర్వాత పళ్ళు, ఇది మీనాకారి పళ్ళు. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా, యూనిక్గా, స్టైలిష్గానే ఉంది. బ్లౌజ్ వచ్చి రన్నింగ్ అండి, ఇలా రన్నింగ్ వస్తుంది. హ్యాండ్స్కి ఇది ఇచ్చారు. దీని కాస్టింగ్ చెప్పలేదు కదా నేను. దీని కాస్టింగ్ వచ్చి 7,900, ఇప్పుడు 5,900 ఉంది. నేను చెప్పేది ఇదే. మష్రూమ్ సిల్క్ అనేది చాలా లేటెస్ట్. ఇప్పుడు దీని ఆఫర్లో ఎందుకు అమ్మాలి అని మీకు డౌట్ రావచ్చు. మిస్ అమ్మ అంటేనే ఆఫర్స్ అనమాట. సో మీకు ది బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, ద లోయెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ ఇవ్వాలి అన్నదే మా మోటో. కాబట్టి వీటికి కూడా మంచి ఆఫర్స్ పెట్టి మేము మీకు అందిస్తున్నాం. ఇది సో మష్రూమ్ సిల్క్ అంటే చాలా లేటెస్ట్ కాబట్టి దానికి కూడా ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా మిస్ అమ్మని విజిట్ చేయాలి, అది పాయింట్. సో తర్వాత వచ్చి ఇది మష్రూమ్ సిల్క్లోనే కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది. ఇది ప్యారెట్ డిజైన్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ చేశారు. ఇది కూడా కంప్లీట్ జాల్ కాన్సెప్ట్. జాల్ అంటే ఇది ప్రాపర్ జాల్ డిజైన్ అంటారు. ఇందులో చూసారా మీనాకారి లేదు, మీనాకారి డిజైన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో మీనాకారి ఇస్తే బాగోదు. అది కంప్లీట్ ఒకటే సింగిల్ కలర్ అయితేనే బాగుంటుంది. బ్లౌజ్ కూడా సింగిల్ కలర్, పళ్ళు సింగిల్ కలర్, అలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అట్లా చేస్తేనే బాగుంటుంది. ఇది ఇప్పుడు ఇట్లా వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 6,900, 4,900 చెప్పాను. 1000 రూపాయల దగ్గర ఏం చూసారా, ఇందా చెప్పింది అదే పాయింట్ నేను. ఇది బోర్డర్. సో పళ్ళు కూడా వచ్చి చాలా గ్రాండ్గా, యూనిక్గానే చేశారు. యూనిక్ ఏముందిలే కానీ గ్రాండ్గా ఉంది. యూనిక్ అని నేను చెప్పలేనులే, అట్లా గ్రాండ్గా ఉంది. బట్ ఇది బ్లౌజ్, ప్యూర్ బ్లౌజ్, ప్యూర్ మష్రూమ్ సిల్క్. ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా ప్యూర్ మష్రూమ్ సిల్క్ నేను చూపించినాయి. తర్వాత వచ్చి క్రష్డ్ టిష్యూ ఇలా వస్తుంది. ఇది కూడా బాగా లేటెస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇలాగ మొత్తం శారీ అంతా క్రష్, అంటే శారీ ఫస్ట్ తయారైపోతుంది, దాన్ని మళ్ళీ ఫినిషింగ్ స్టైల్ చేస్తారు. ఆ ఫినిషింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఒక క్రష్ అయ్యేటట్టుగా డిజైన్ చేస్తారన్నమాట. ఆ ఫినిషింగ్ మెషిన్ ఉంటుంది. ఇట్లా ఇక్కడ నుంచి శారీ మెషిన్ ఎంత ఉందనుకోండి, ఇటువైపు శారీ పెడతారు. ఇక్కడ నుంచి ఇలా రోల్ అయ్యి శారీ అటు నుంచి బయటకు వచ్చింది. సో ఈ ప్రాసెస్లో ఈ క్రష్డ్ కాన్సెప్ట్ అనేది వాళ్ళు తెస్తారన్నమాట. ఇది చాలా లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇలాగా. సో ఇది వెర్టికల్ డిజైన్ ఇచ్చారు. ఇందులో అయితే లెహేరియా స్టైల్ యాంటిక్ జరీ ఇచ్చారు. మొత్తం కూడా యాంటిక్ జరీ, మధ్యలో బుటాస్ ఇచ్చారు మళ్ళీ నీట్గా. బార్డర్ వచ్చి సిల్వర్ జరీ బార్డర్స్. శారీ మొత్తం ఇట్లానే వస్తుంది. పళ్ళు వచ్చి యాంటిక్ జరీ పళ్ళు, యాంటిక్ జరీ పళ్ళు. ఇదైతే యూనిక్గా ఉంది. ఇది యూనిక్గా ఉంది పళ్ళు, ఎందుకంటే యాంటిక్ జరీ కాబట్టి. బ్లౌజ్ అయితే అదిరిపోయింది. ఇది యాంటిక్ జరీ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు కంప్లీట్గా. హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చి 3,500, 2,500కి వస్తుంది ఇప్పుడు. ఇది కూడా అంతే. చూసారా, చాలా లేటెస్ట్ బట్ ఆఫర్లో ఉంది. ఇది తర్వాత లావెండర్ కలర్. లావెండర్లో వేవ్స్ జనరల్గా ఇలా ఉంటాయి. దీన్ని ఏంటంటే అది పొనుకోబెట్టాడు, ఇదేమో నిలబెట్టాడు ఇట్లాగా. వేవ్స్ కాన్సెప్ట్ కంప్లీట్గా. ఇది యూనిక్గానే ఉందండి. బార్డర్స్ ఒకసారి చూపిస్తాను. ఇది బార్డర్ సిల్వర్ జరీ వీవింగ్ బార్డర్. ఇవి కూడా హ్యాండ్లూమే. ఈ శారీస్ అన్నీ హ్యాండ్లూమే. చెప్పా కిందగా శారీ తయారయ్యాక తర్వాత క్రష్ కాన్సెప్ట్ చేస్తారు. ఇది యాంటిక్ జరీ పళ్ళు, గ్రాండ్గానే ఉంది. తర్వాత బ్లౌజ్, ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా సేమ్ కాస్ట్ 3,500, 2,500కి వస్తుంది. తర్వాత వచ్చి ఇది సేమ్ ఇందాక కాన్సెప్టే, కలర్ చేంజ్ అంతే. బోర్డర్ కూడా కొంచెం మారినట్టుంది, కొంచెం అటు ఇటుగా. ఇది శారీ మొత్తం గోల్డ్ కలర్. ఇది గోల్డ్ క్రష్డ్ టిష్యూ శారీ. బోర్డర్ ఇట్లాగా సిల్వర్ జరీ బోర్డర్. ఈ బోర్డర్ కూడా చూపిస్తాయి ఇట్లా. తర్వాత ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు. ఇది బ్లౌజ్.
ఇదనమాట. మొన్న నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు రిటర్న్ ఫ్లైట్ డిలే, అంటే అసలు వెళ్ళే ఫ్లైట్ కూడా డిలేనే. మార్నింగ్ ఏమో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ రోజు 48 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి అంట. సరే, రిటర్న్లో అహ్మదాబాద్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు 8:30కి ఫ్లైట్, అది 12:30కి టేక్ ఆఫ్ అయింది. ఈ సోదంతా ఎందుకు చెప్తున్న విషయం అంటే అక్కడ ఒక స్మార్ట్ గర్ల్ ఉంది, ఆ అమ్మాయి గురించి చెప్దామని చెప్తున్నా. సో కాబట్టి మీరు ఇదంతా నా సుత్తంతా ఇంటేనే ఆ అమ్మాయి గురించి తెలిసిద్ది. సో చెప్తాను. సో 8:30కి వెళ్తే ఫ్లైట్ టైం 8:30, 9:30కి ఎక్స్టెండ్ చేశాడు. సరే గంటగా అనుకున్నాం. 10:30 అన్నాడు. తర్వాత ఇక 10 అన్నాడు, 10:30 అన్నాడు. 10:30 అయినప్పటికీ ఇక మెంటలు వచ్చింది ప్యాసింజర్స్ అందరికీ. ఇక స్టార్ట్ చేశాడు గోల. వెళ్ళి ఇక వేసుకున్నారు గట్టిగా. ఇక వీళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఇట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఇక వర్స్ట్ సిచ్యువేషన్ అవుతుంది అన్నప్పుడు, ఈ జెంట్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయిలు, వీళ్ళని పంపించేస్తారు, సైడ్ చేసేసి మంచి అమ్మాయిలు పెడతారు అక్కడ. అమ్మాయిలు పెడితే ఏం చేయలేరు, ఇంకెవరు అమ్మాయిలు ఏం అనలేము, ఏం తిట్టలేము, ఏం చేయలేము. అదే అబ్బాయిని అయితే కొట్టినా కొడతారు కూడా ఆ కోపంలో. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 గంటల డిలే అప్పటికే. సరే అప్పటికి వెళ్ళి ఇక వాళ్ళని అడిగితే వీళ్ళు తెలివిగా అబ్బాయిని సైడ్ చేసి ఒక అమ్మాయిని పంపించారు. ఆ అమ్మాయి చాలా టూ స్మార్ట్గా ఉంది. అంటే టూ స్మార్ట్ అంటే గ్లామర్ అని కాదు నేను అనేది, అమ్మాయి వే ఆఫ్ బిహేవియర్ అంటే ఎక్స్ప్లెనేషన్. ఎంత పీక్కుంటున్నా, ఎంత అరుచుకుంటున్నా ఆ అమ్మాయికి మాత్రం కోపం రావట్లే అస్సలు. చాలా ఓపిక్గా, లేదు సార్ వస్తుంది, ఫ్లైట్ వచ్చింది పంపిస్తాం, చేస్తాం, అది ఇది. అక్కడ దగ్గరగా ఒక 100 మంది అని ఉంటారు కదా, 100 మందికి సమాధానం అయితే అమ్మాయి చెప్తుంది. అందరూ విని ఆగుతున్నారు. సో అంత స్మార్ట్గా మేనేజ్ చేసింది. లాస్ట్కి ఇక ఎవడో ఒక తిక్కలోడు వచ్చాడు, ఇంకా మెంటలు ఎక్కి అడిగి అరుస్తుంటే, సరే అసలు నువ్వు ఈ ఫ్లైట్ ఎందుకు డిలేనో ముందు విషయం చెప్పాను. ఈ ఫ్లైట్ ఎందుకు డిలే తెలుసా? పైలట్ లేడంట. పైలటే లేడు ఫ్లైట్కి, అది ఇంకా హైలైట్. పైలట్ లేడు, ఫ్లైట్ వేసేసారు. ఫ్లైట్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, టికెట్లు బుక్ అయినాయి, కానీ పైలట్ లేడు. ఇది ఎట్లుందంటే మా షాప్లో స్టాక్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, షాప్ ఓపెన్ ఉంది, కానీ సేల్స్మెన్ లేడు. ఎట్లుంది నాకు అదే అనిపించింది అప్పుడైతే కరెక్ట్గా. సో ఇక లాస్ట్కి ఏం చేశారు, ఇక పైలట్ని ఎట్లా గట్ట ఎత్తుకొచ్చారు. ఇక ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పెట్టారు. ఆ అమ్మాయి ఈలోపు ఏం చేసిందండి, ఇంకా స్మార్ట్గా, ఇంతమంది అరుస్తున్నారు కదా, సరే ఏం చేద్దామని చెప్పి ఒక 100 రూపాయలు ఒక ప్యాకెట్ లాంటిది, ఒక 100 రూపాయలు, అందులో ఒక మజా అది టెట్రా ప్యాక్ ఉంటుంది కదా, అదొకటి, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చిన్న కేక్ ముక్క, ఈ దాంట్లో వేసేసి మంచి టేప్ వేసి సీలేసి అందరికి ఇస్తుంది. మన వాళ్ళు నిజంగా ఇండియన్స్ ఎంత పిచ్చమోహాలంటే 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే 100 రూపాయలు పెట్టి వాళ్ళు ఇచ్చారు చూసారా, అది తీసుకొని చక్కగా తింటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఒక్కొక్కరు సైడ్ అయిపోతున్నారు. అంటే అరవడం కూడా అయిపోయింది, ఆపేశారు. ఇక ఆ ప్యాకెట్ ఇచ్చారుగా ఫ్రీగా వస్తే చాలు. అందుకే పొలిటీషియన్స్ అంతా అడుగునేది, ఫ్రీగా వస్తే చాలు జనాలకి. 10,000 టికెట్ కొన్నాం కదా అది మర్చిపోయారు జనాలు ఇంకా. సో ఆ 100 రూపాయల ప్యాకెట్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయి ఆవిడగాడు తినేసి అది అరిగాక మళ్ళీ వచ్చారు ఇంకో రౌండ్కి. ఈలో పైలట్ వచ్చాడు, మొత్తం సెట్ అయిపోయింది. అది ఆ అమ్మాయి అంత స్మార్ట్గా డీల్ చేసింది అనమాట. ఆ ప్యాకెట్ నేను తీసుకున్నా లేదని మీ డౌట్ కదా, ఆ ప్యాకెట్ నేను కూడా తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను అంటే నేను అరవలేదు, నేను గోల్ చేయాల. ఇక ఎటు అందరు చేస్తున్నారు కాబట్టి మనం సైలెంట్గా కూర్చున్నాం. అదిగాక నేను ఎప్పుడో 6కి తిన్నాను, ఆకలేస్తుంది కాబట్టి అది తీసుకొని ఏదో జ్యూస్ తాగా అంతే, బిస్కెట్లు అవి కూడా తినలే పెద్దగా. సరే ఇది అంటే స్మార్ట్ వర్క్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ హార్డ్ వర్క్. ఇది ఇంతకుముందు డైలాగ్ అన్నమాట, హార్డ్ వర్క్ అనేది. హార్డ్ వర్క్ చేయాలి, బట్ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ వెరీ మోర్ ఇంపార్టెంట్ దెన్ హార్డ్ వర్క్ అన్నమాట. సో ఆ అమ్మాయిని చూసాక నాకు అనిపించింది, అరే అమ్మాయిలు అంటే ఇట్లా ఉండాలిరా, ఇంత స్మార్ట్గా ఉండాలి, అలా డీల్ చేయాలి అనిపించింది. సో అది నేను చెప్పే పాయింట్. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చి చందేరి. దిస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ చందేరి శారీస్ ఫర్ మిస్సమ్మ కస్టమర్స్. ఎందుకంటే ఇవి చాలా శారీస్ వచ్చినాయి, చాలా సార్లు రీస్టాక్ అయిపోతున్నాయి. సో ఇది కంప్లీట్గా రంగ్ కార్ట్ కాన్సెప్ట్ అంటారు. రంగ్ కార్ట్ కాన్సెప్ట్ అంటే ఇట్లాగా ఒక లైన్, ఒక కలరు, తర్వాత క్రీమ్ కలర్ బేస్ ఇట్లా వస్తుంది. ఇక్కడ 3 కలర్స్ వచ్చినాయి చూసారా, ఒకటి గ్రీన్ వచ్చింది, ఒకటి క్రీము, మళ్ళీ ఒకటేమో రామా కలర్ వచ్చింది. సో ఇది రంగ్ కార్ట్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఇలా వస్తుంది. దీని ప్రైజింగ్ వచ్చి 6,900ది
4900. ఇది బోర్డర్, ట్రెడిషనల్ చందేరి బోర్డర్, చాలా క్లాసీగా ఉంటుంది, చాలా యూనిక్గా కూడా ఉంటుంది. ఇది ప్యూర్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఈ శారీ అయితే. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు. దీంట్లో బ్లౌజ్ కూడా గ్రాండ్గానే ఇచ్చాడు. ఇది బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంది. ఇలాంటి ఈ చిన్న చిన్న మరకలు ఒకసారి జూమ్ చేసుకొని చూపించినాము. ఇదిగోండి ఇట్లాంటివి ఏమన్నా కలర్ అంటుకుంటాయి అంటే రంగ్ కార్డ్ కాబట్టి శారీలో ఇట్లా బ్రష్ చేయాలి మొత్తం కూడా. కాబట్టి అక్కడక్కడ ఏదన్నా అక్కడదక్కడ అంటుకుంటాయి, అది సర్వసాధారణం. ఇవన్నీ మాకు మళ్ళీ జూమ్ చేసి మీరు వీడియో కాల్ చేసి ఇంకేదేదో చేసి మళ్ళీ ఫోటోలు వీడియోలు పెట్టద్దు. ఎందుకంటే ఇవి యాక్సెప్ట్ చెయ్యాలి, యాక్సెప్ట్ చేస్తేనే శారీ తయారవుతుంది. లేదంటే పాపం మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఈ శారీ తయారు చేసిన వాళ్ళకి. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చి ఇది చందేరి హ్యాండ్లూమ్లోనే రంగ్ కార్డ్ కాన్సెప్ట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్. శారీ మొత్తం బ్రష్ పెయింట్ అట్లా హ్యాండ్ పెయింట్ కాకుండా మధ్యలో మళ్ళీ జరీ కాన్సెప్ట్ ఇచ్చారు, వెర్టికల్ జరీ స్ట్రైప్స్ లాగా ఇచ్చారు, మధ్యలో బుటాలు ఇచ్చారు. ఇది చాలా బాగుంది. ఇది బోర్డర్. ఇది అలేకి అయితే నీట్గా ఇట్లా మీద వేసుకొని చూపించిద్ది, కరెక్టే, నేను కాదంటలేదు. కానీ అది ఇక లాగిచ్చేయాలన్నమాట మన వీడియోలో కూడా మీరు చూసి చూడనట్టుగా అలా. ఇది పళ్ళు, తర్వాత బ్లౌజ్. ఇది బ్రోకెట్ బ్లౌజ్, గ్రాండ్ బ్రోకెట్ బ్లౌజ్. సో ఇదండి విషయం. ఈ ఎపిసోడ్కి ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంకా మిస్ అమ్మని విజిట్ చేయని వాళ్ళు మాత్రం ఈ పండగ ఫెస్టివల్కి కంపల్సరీగా విజిట్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా కదా, ఇంకా మీకు ఎక్కడ దొరకవు, ఆ శారీస్ దొరకవు, ఆ ఆఫర్లు దొరకవు. ఎందుకంటే ఎక్కడైతే ఫ్లోటింగ్ ఉండిద్దో, ఎక్కడైతే బాగా రన్నింగ్ ఉంటుందో అక్కడ ఆబ్వియస్లీ ఏంటంటే స్టాక్ కొత్త డిజైన్స్ అనేవి వస్తాయి. సో అది మీరు అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా మీరే మిస్ అవ్వని విజిట్ చేస్తారనమాట. అంతే. లైక్ ఏదైనా రెస్టారెంట్లో కూడా అంతే. ఎక్కడైనా రెస్టారెంట్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఎక్కడైతే రన్నింగ్ బాగా జనాలు ఉంటారో అక్కడే తినండి. అంటే అర్థం ఏంటంటే ఆడి దగ్గర ఫ్రెష్ పిండి ఉండిద్ది. ఇప్పుడు ఈ అట్టు దోశ పిండి దోశ వేస్తాడు కదా, ఇడ్లీలు ఇవి, ఆడి దగ్గర ఫ్రెష్ పిండి ఉంటుంది. జనాలు ఎక్కువ ఉన్నారంటే అర్థం ఏంటంటే ఆడి దగ్గర అయిపోతుంది అంటే ఫ్రెష్ పిండి ఉంది ఆడి దగ్గర. సో ఆడి దగ్గర తినొచ్చు. ఇది ఒక లాజిక్ అనమాట. సో ఇలాంటి లాజిక్లు మనం పనికిరాని చాలా చెప్తుంటాము. సో ఇదంతా పక్కన పెట్టేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. ఇంకా అన్నీ ఇక మామూలు అంతా కూడా అదే లైక్, షేరు, నోటిఫికేషన్ బెల్ కొట్టండి. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.